పనులు ఎలా ఉన్నాయి? పనులు బాగున్నాయండి. చక్కగా టైంకి పనులు ఉంటున్నాయి. ఇసుక బాగా వదిలేరు, మనకి ఫ్రీగానే ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. అంటే ఇసుక గతంలో ఎంత ఉంది? గతంలో అంటే టాటర్ వచ్చేసి 6,000 సార్. ఇప్పుడు ఇసుక వచ్చేసి మామూలు శాండ్ అయితే ఫ్రీ ఇచ్చేస్తుంది. ఈ గవర్నమెంట్ ఉచితంగా ఇసుక ఇవ్వడం వల్ల మీకు ఎలా అనిపిస్తుంది? అందరూ ఇప్పుడు ఏంటంటే చేతిండా పని ఉంటుంది, అందరూ సంతోషంగా ఉంటున్నాం. చక్కగా ఏ ఇబ్బంది లేదు. ఇదివరకు అంటే ఎత్తుక్కోవాలి పని కోసం, అక్కడక్కడ చూసుకొని. ఇప్పుడైతే మాకు ఇటువంటి ఇబ్బంది లేదు. చక్కగా అందరూ అన్ని ఊర్లో పనులు ఉంటున్నాయి. ముందు లేబరం కొంచెం బాగుపడ్డాం. అంటే డబ్బులు వసూలు చేస్తున్నారు ఇసుక? అటువంటిది ఏం లేదు. డబ్బులు వసూలు అనేది అబద్ధం అండి. అది లేదు. డబ్బులు వసూలు చేయడం అనేది ఎక్కడ లేదు. ఇప్పుడు ఇసుక ఫ్రీగా వెళ్ళే ట్రాక్టర్లకి అవుతుంది కదా. ఇప్పుడు వాళ్ళ ఆయిల్కి ట్రాక్టర్లకి దూరాభారం వస్తుంది కాబట్టి వాళ్ళు వసూలు తీసుకున్నారు. ట్రాక్టర్ వాళ్ళు వరకే తీసుకున్నారు, కానీ ఇసుక తీసుకునే వాళ్ళు మాత్రం అయితే లేదు. శాండ్ అయితే ఫ్రీ. లారీలు మరి ట్రాక్టర్లు ఫ్రీగా ఇవ్వరు కదండి. లేబర్కి అందరూ బాగానే ఉంటుంది. టాపీ మేస్త్రులు బాగానే ఉంటున్నాం. చక్క పన్ను విషయంలో బాగానే ఉంటుంది. ఇసుక అయితే నెంబర్ 1 గా మాకు అన్ని చోట్ల ఎక్కడ చూసి ఇసుక ఉంటుంది కదండి. ఇదివరకు బస్తా కొనాలంటే 200 రూపాయలు. ఇప్పుడు ఎక్కడైనా ఇసుక వాళ్ళు ఫ్రీగా తీసుకొచ్చుకుంటున్నాను. ఒక బస్తా 2 బస్తాలు కావాలన్నా తెచ్చుకుంటున్నాం. ఇప్పుడు బస్తా కొనాలంటే ఇప్పుడు 200. ఇప్పుడు ఇసుక మాకు బాగుంది కాబట్టి ఇసుక వల్ల ప్రాబ్లం అనేది అన్ని అబద్ధాలండి. రేట్ అడుగుతున్నారు, దానికి అంత కట్టాలి ఇంత కట్టాలి అనేది మాత్రం చాలా అబద్ధం. కానీ నోటికి వచ్చిన వాళ్ళు మాట్లాడుతున్నాయి తప్ప ఇసుక వదిలేరు బాగానే ఉంది ఫ్రీగానే. ఇంకా దాన్ని ఇంటికి తీసుకెళ్ళడానికి మరి దానికి ట్రావెలింగ్ ఖర్చు అయితే పనులు బాగానే ఉంటాయి. అందరికి పనులు బాగానే ఉన్నాయి. 5 రూపాయలు అన్నం అంటే ప్రతి ఒక్క పేదవారనే కదండి. ఇప్పుడు ఎక్కడ జాబ్ చేసుకున్న వాళ్ళు ఇప్పుడు ఎండలో పడి వచ్చేసి ఆ టైం కాడికి వెళ్ళేసి 5 రూపాయలు కడుపుండా పోయినాయి. పప్పు, సాంబారు, మజ్జిగ ఇస్తున్నారు. ఇక చట్నీ ఒకటి ఇస్తున్నారు. రైస్ తిన్నంత అందరు కడుపు నిండా తింటున్నారు. అది పెడతాం వల్ల చాలా మంది కూడా సంతోషంగా ఉంది. ఇప్పుడు మెయిన్ భోజనాల విషయంలో అయితే ఇబ్బంది ఏం లేదు. అన్ని బాగానే చక్కగా అన్ని వంటలు కూడా రుచిగా ఉంటున్నాయి. ముందు అంటే 5 రూపాయలు గతంలో అన్న క్యాంటీన్ తీశారు కదా, అప్పుడు మీకు ఎలా అనిపించింది? అందరు సార్ ఇప్పుడు లేబర్ అంటే బయటికి వెళ్ళి భోజనం చేయాలంటే 100 రూపాయలు అండి. పని చేసుకుని వచ్చేసి చాలా మంది రోడ్ల మీద ఉండేవాళ్ళు చాలా మంది అన్నారు. అడుక్కొచ్చుకుని తినే వాళ్ళకి కూడా లేని పరిస్థితి. ఇది పెడతాం వల్ల పేదవారికి అసలు అది మహానుభావుడు మంచిగా ఐడియా మంచిగా పెట్టారు. అది తీయటం వల్ల కూడా చాలా బాధాకరం మాకు. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ మాకు స్టార్ట్ చేశారు కాబట్టి అందరూ సంతోషంగా ఉన్నారు. ఏదన్నా ఇప్పుడు మేము పలానా ఊరు వెళ్తున్నాం అనుకో, దారిన ఇప్పుడు జీకొండ నుంచి మీకు వచ్చేటప్పుడు అయినా సరే అన్నకంటే టైంకి వెళ్ళేసరికి భోజనం ఉంది తినడానికి. 10 రూపాయలు ఉంటే చాలండి, కడుపు నుండి ఇద్దరు తినేస్తున్నాం. ఎవరు పెడతారండి ఈ రోజుల్లో? 10 రూపాయలకి భోజనం అంటే ఇద్దరికి 100 రూపాయలు అవుతుంది. ఇద్దరు బావాలంటే 200. మరి 10 రూపాయలు కడుపు నిండా తింటున్నారంటే అది ఎంత పుణ్యం సార్. అది చాలా గవర్నమెంట్ ఇలాంటి తీసుకురా 5 రూపాయలకి తీసుకురావటం మళ్ళీ మీకు లేబర్కి మీకు ఎలా? లేబర్ అందరూ సంతోషం సార్ ప్రతి ఒక్కరికి. దానివల్ల ఆయన పెడతాం వల్ల ఇంకా అసలు ఆయన రావటమే మంచిది మెయిన్ మనకి. దానివల్ల ఈ పథకాలు అమలు చేయడం కూడా పోయిన తీసేసిన అన్న క్యాంటీన్లు కూడా మళ్ళీ మనకి స్టార్ట్ చేశారంటే లేబర్ కూడా చాలా మంది సంతోషంగా ఉంది. మాకు అసలు మెయిన్ మా లేబర్ చాలా బాగుందండి. ఒకటి లేబర్ అనే కదండి, ఉద్యోగం చేసుకునే వాళ్ళు కానీ దారిని పోయే వాళ్ళు కానీ కనీసం ఫుట్పాత్ మీద ఉండే వాళ్ళు అయినా కానీ కడుపు నిండా తింటున్నారు సార్. తిన్నంత పెడుతున్నారు. టైమింగ్తో సంబంధం లేదు, అయిపోయిన వరకు పెడుతూనే ఉన్నారు.